ఏంటల్లుడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన గొడ్ల చావిడికి ఏ రేకులతో పైకప్పు వెయ్యాలా అని. మీరున్నండి, ఎంతసేపు టీవీ యాడ్లతో మాట్లాడుతుంటారు. ఇక్కడ అల్లుడికి చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. ఏంటి కష్టం? ఎంతైనా నా అల్లుడు గ్రేట్. ఈ రోజుల్లో బతుకున్న అమ్మాయిని పడేయటం కష్టం, అలాంటిది చనిపోయిన అమ్మాయిని పడేశాడు. మావా, నేను దయ్యాలన్నిటితో మాట్లాడాను. అవన్నీ ఖచ్చితంగా నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాయి. బావా, నువ్వు నన్ను చేసుకోపోతే నేను చచ్చిపోతాను. మీరుండండి అమ్మాయి గారు. ఆల్రెడీ పెద్దబాబు ఒక దయ్యంతో పడుతున్నారు. మీరు కూడా చచ్చి దయ్యం అయితే తట్టుకోలేరు. ఒరే తికమక్క, మా బావ కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కట్లు కట్టుకున్నావు. నేను కొట్టాననుకో ఒళ్ళంతా కుట్లు వేయించుకుంటావు. అది సరేగా అల్లుడు, వాడెందుకు పాప అలా కొట్టావు? శ్మశానంలో నన్ను వదిలేసి వచ్చాడు మావయ్య. అయితే 4 పీకాల్సిందే. అదేం లేదండి. అది కాదండి, మనమంతా ఇక్కడ చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నామా? బామని చూడండి, కిటికీ తలుపు చట్న మన మాటలన్నీ వింటున్నారు. ఈ వ్యధ ఎక్కడున్నా పసిగట్టేస్తాడు. రండి అమ్మగారు, కూర్చోండి, రండి. తప్పుకుని చావరా. అమ్మా కృష్ణారామా. అవునతయ్య, అలా తలుపు చాటు నుంచి వింటాం దేనికి? దర్జాగా మా మధ్యకి వచ్చి వినచ్చుగా. మా అత్త నాకు నేర్పిన మొదటి పాఠం అల్లుడు. సాంప్రదాయాన్ని మర్చిపోతే ఎలా? సర్లే బామ్మ, మా సమస్య ఏంటో నీకు తెలిసింది కదా, పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు. అవునమ్మా, నువ్వేం చెప్తే అది చేస్తాం. ఏంటి వీళ్ళంతా అంజిబామ్మకి తెగ మర్యాద ఇచ్చేస్తున్నారని షాక్ అవుతున్నారా? ముసలావిడ ఈ ఆస్తిని ఇంకా ఎవరి పేరున రాయలేదు. వీళ్ళంతా ఆస్తి కోసం అవస్థలు పడుతున్నారు. ఒరే బడుతాయి, ఇంకా నీళ్ళ నువ్వు మాట్లాడటం మానుకోలేదా? వాడంతేలేత్త, వాడి సంగతి వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను కాశీ నుంచి గంగాజలం తీసుకొచ్చాను. ఆ నీళ్లు ఇల్లంతా చల్లుతాను. ఇక ఏ ఆత్మ మన ఇంటి వంక చూడదనుకో. వచ్చింది ఆడదయం. దానికి పూజలు వ్రతాలు తెలిస్తే గంగాజలంతో పాటు అగరత్తుల ధూపం కూడా అడుగుతుంది. బామ్మ, గంగాజలం చల్లితే నిజంగా ఏ దయ్యం రాదా? రాత్రా పిచ్చి సన్నాసి. అయినా ఈ బామ్మండగా నిన్ను ఏ పిశాచి పెళ్లి చేసుకోలేదు. నేనున్నాను కదా. ఆ ఆత్మ నాకు కనపడాలి, దాని సంగతి చెప్తా. ఏం చేస్తారు? ఒంగో పెట్టి దబి దబి మని గుద్దుతా. ఏంటల్లుడు, ఏంట గవకేకలు? ఎవరో కొట్టారత్తా. అందరం ఇక్కడే ఉన్నాగా. ఇంతలోకి ఎవరొచ్చి కొట్టారు? కొంపదీసి దీవేమన్నా వచ్చి కొట్టిందా? దయ్యం నన్ను కొట్టేంటి? అది కనిపిస్తే నేనే ఆ చెంప ఈ చెంప వాయిస్తా. ఏంటయ్య గారు, రేపు చేయబడ్డ కొండముచ్చులా అయిపోయారు? అది ఆ దయ్యం గురించేనా? ఈసారి అది కనిపిస్తే కత్తి పుచ్చుకొని పొడిచేయండి అంతే. రే, నీకు 10,000 నమస్కారాలు రా, నన్ను వదిలేరా. అమ్మయ్య, దొరికింది. దెయ్యాన్ని లోపలికి రాకుండా చూసే బాధ్యత నాది. మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. థ్యాంక్ యూ బాబా. అబ్బా, పెళ్లి కల చూసింది. చిరంజీవి పెద్దబాబు. మ్యాచ్ కి ముందు ప్లేయర్ రెస్ట్ తీసుకుంటున్నట్టు మా పెద్దబాబు కూడా దయ్యంతో పెళ్లికి ముందు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్ళయ్యాక రేయ్, నా పెళ్లింత సెన్సేషన్ అవుతుందని నేనే అనుకోలేదురా. పెళ్లికి ఎవరొస్తారు, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదురా. కొద్దిసేపు ఆగితే అర్థమవుతుంది. రే బడుతాయి, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే. తెలుసు బామ్మ, పంతులు గారు తెరగట్టాక పిలుస్తా అన్నారు. సరే గాని నీకోసం ఒకటి తీసుకొచ్చాను రా. ఇప్పుడేం వద్దు బామ్మ, నేనేం తిన్ను. నాకేమండి, నేను తింటా. సీక్రెట్. నీకు ఆ దెయ్యం పేరు విరగడవ్వాలని
ఇదిగో ఈ తాయెత్తు తీసుకొచ్చాను, కట్టుకో. అబ్బా వద్దు బామ్మ. పిచ్చి సన్నాసి, నీకేమీ తెలీదు. ఇది కట్టుకుంటే నీ దగ్గరికి ఏ ఆత్మ రాదు, రాలేదు. ఈ బామ్మ మాట వినరా. బామ్మ, అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది కట్టుకుని కళ్యాణ మండపానికి వెళ్తే పెళ్లి కొడుకు భూత వైద్యుడిని సంప్రదించాడు అని అంటారు. రేయ్, మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ దెయ్యం నీ పెళ్ళాం అయిపోతుంది. దాన్ని చూసి నువ్వు చూడలేక మేము చస్తూ బతకాలి. తాయెత్తులో ఏముంది బామ్మ? ఇలాంటివి 100కి 2 అని బస్టాండ్ లో అమ్ముతూ ఉంటారు. ఇది వేద పండితుల ఆశీర్వాదంతో ఇచ్చిన తాయెత్తురా. ఇదుంటే నిజంగానే ఆత్మ నీ దగ్గరికి రాదు. బామ్మ, తాళి కట్టాల్సిన వాడు తాయెత్తు కట్టుకొని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వే ఆలోచించు. ఏడ్చవలే, ఆ చేయల పట్టు, సరిగా పట్టు. బామ్మ, కంగారు పడకురా. తాయెత్తు కనపడకుండా షర్ట్ ముందుకు లాక్కుందు గల్లే. ఇదిగో త్వరగా రెడీ అయ్యిరా. ఇక నేను నిశ్చింతగా మండపంలో పెళ్లి పనులు చూసుకుంటాను. ఇక ఏ దెయ్యాలు నీ దగ్గరకు రాలేవు. సర్లే నువ్వు వెళ్ళు. ధైర్యంగా ఉండు. శాంత, ఆ అరటి పళ్ళగల్లో తెప్పించావా? అల్లుడు ఏం చేస్తున్నావు? క్రికెట్ మ్యాచ్ ఆడడానికి రెడీ అవుతున్నాను. అదేంటి అల్లుడు అలా నేసావు? లేకపోతే ఎలా అనాలి? ఇప్పటికే టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. అన్ని అలాగే అనిపిస్తాయి అల్లుడు. ఎందుకంటే నీది మామూలు పెళ్లి కాదు అల్లుడు. అది సరే గాని ఇందాక బామ్మ నీకేదో తాయెత్తు కట్టినట్టుగా. ఇదే. ఏది లైవ్? పండితులు వారు మరోసారి మంత్రిచ్చిస్తా. ఎందుకు? దయ్యాలు రాకుండా రా. ఇలా ఇవ్వు. ఊరికేను మోయ, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. తొందరగా తీసుకొచ్చేవా? ఇదిగో క్షణాల్లో తీసుకురాను. ఏడీడు ఇక్కడ ఉండాలి. తాయెత్తు ఇస్తే 5,000 ఇస్తా అన్నాడు. హలో హలో హలో, ఈ తాయెత్తు తెస్తే వాడెవడో డబ్బులు ఇస్తారంటే కకృతి పడ్డాను. అంతా ఉట్టిదే అన్నమాట. అంటే ఇదంతా దయ్యాల పనే. అమ్మో, మా అత్తకి తెలిస్తే నన్ను వాయించేస్తుంది. మనకేం తెలియదు. నేను అసలు ఇక్కడికి రాలేదు, ఏం చూడలేదు. సాంబార్ బుడ్డి. లలలు 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 లలలు. బామ్మగారు, పెళ్లి ఏర్పాట్లు ఘోరంగా జరుగుతున్నట్లున్నాయి. అవే మాటల కృష్ణ శాస్త్రి. నా ఉద్దేశం అదేనమ్మా, టంగ్ స్లిప్ అయింది అంతే. ఏర్పాట్లు ముఖ్యం కాదు శాస్త్రి గారు. ఆ దెయ్యానికి తెలియకుండా పెళ్లి జరగాలి, అది ముఖ్యం. అర్థమైందా? అందుకే కదమ్మా పెళ్లి ఇక్కడ పెట్టుకున్నారు. లేకపోతే మీ స్థాయికి ఎంత గొప్పగా జరగాలి. అది సరేనయ్యా. ఇంతకీ ఆ దెయ్యాలు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందా? మీ సమస్య గురించి మా గురువు గారికి చెప్పానండి. అందుకే కదా ఈ రక్ష ఇచ్చారు. ఆ రక్ష మా మనవడే కట్టేశాను కదా. మరి ఇంకే, ఈ భస్మాన్ని తీసుకెళ్లి ఇంటి చుట్టూ చల్లండి. ఇక్కడికి ఏ ఆత్మ రాలేదు. నిజంగా ఈ భస్మం దాటి లోపలికి రాలేదా? రాదమ్మా, ఈ భస్మం చాలా పవర్ఫుల్. ఇదిగో. ఇక ఈ గీత దాటి ఏ ఆత్మలో రావు. నా కూతురు పెళ్లి ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. పెళ్లి చూడటం కన్నా దయ్యం ఎలా ఉంటుందో చూడడానికి వచ్చేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. పెళ్లి వాళ్ళు చిన్న కానుకలు మా అత్తయ్యకి అందుతాయి. పిల్లనిస్తున్నందుకు నాకు నా 50 పైసా దొరకదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అదేలేండి, కోటి సెంటర్ లో బస్ కింద పడ్డప్పుడు చూశారు. ఏట మీ ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలకి తెలుగు సరిగ్గా రానే రాదు. అమ్మా, బస్సు కింద పడ్డప్పుడు చూశాను అనకూడదమ్మా, బస్సు ఎక్కినప్పుడు చూశాను అనాలి. సరే అండి, దయ్యాన్ని చూడాలంటే టికెట్ ఏమైనా ఉందా? ఓ ఉంది.
టికెట్ ఖరీదు జస్ట్ 500. నేను 1000 రూపాయలు ఇస్తాను. నాకు దయ్యాన్ని చూడాలని చాలా కోరిక ఉంది. అలాగా అయితే 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళి ముందు వరుసలో కూర్చో. నేనే కాదండి, మా వాళ్ళు చాలా మంది దయ్యాన్ని చూడాలనుకుంటున్నారు. రమ్మను. ఇదిగో కానీ ప్రతి మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలి, అప్పుడే ఎంట్రీ. ఇస్తా కానీ ఈ ఇంటి చుట్టూ ముగ్గేసుంది, అది మా వాళ్ళకి నచ్చదు. ముగ్గు దాటి రాకూడదని మాకొక ఆచారం ఉంది. అదేం పెద్ద విషయం కాదే, ఆ ముగ్గు నేను చెరిపేస్తానుగా. ఇదిగో మీరంతా డబ్బులిచ్చి వచ్చేయండి. థ్యాంక్స్ అండి. జస్ట్ ఏ మినిట్. మహాగణాధిపతి నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహస్తం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, అస్త్రవైద్యం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఎస్ఓ నామ. ఈ చీర ఎక్కడ ఎర్రగడ్డలో కొన్నారా? నా పంచి కూడా అక్కడే కొన్నా. బాగుంటాయి కదా అక్కడ. నీకు దయ్యాలంటే భయం లేదా? భయమా? నాకా? కనిపిస్తే దాన్ని రేప్ చెయ్యాలనుకుంటున్నా. ఆత్మ మీద అత్యాచారమా? పెళ్ళవని సంగతి చెప్తా. ధ్రువంతే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశాగ్నిశరాశ్రం ధారయతాం ధ్రువం. నాయనా, ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టు, ఇక ఏ టెన్షన్ ఉండదు. ఏమిటో దయ్యం వస్తుందన్నారు, ఇంతవరకు రాలేదు. ఇదిగో పంతులు గారు, దయ్యం ఎక్కడొస్తుందా అని మేము టెన్షన్ పడుతుంటే దయ్యం ఎక్కడ రాదా అని మీరు టెన్షన్ పడుతున్నట్టుంది. లేదు నాయనా, నాకు దెయ్యాలంటే చాలా భయం. కానీ నువ్వు తాళి కట్టో పనైపోతుంది. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే. అయ్యో ఏమైంది? ఓహో, దయ్యం తన పని తాను చేసుకున్నట్లుంది. తినను కాదని వేరే అమ్మాయిని చేసుకుంటున్నందుకు ఈ అమ్మాయి పడిపెట్టట్టు చేసింది. మంచి కమిట్మెంట్ ఉన్న దయ్యం. దయ్యం నీ మనుషుల్లా కాదు, అది మాట తప్పదు. పెళ్లి చేసుకుంటానంది, చేసుకుంది. శాస్త్రి, పెళ్లి గంగాజలం పట్టుకో. అలాగేనమ్మా, ఇదిగోండమ్మా. ఎవరు నువ్వు? నా పేరు నందిత. నీ మనవడికి ఒకప్పుడు ప్రియురాల్ని, ఇప్పుడు పెళ్ళాన్ని. నువ్వు నందితవా? నువ్వు ఆల్రెడీ యాక్సిడెంట్ లో చనిపోయావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? ఒరే తెగురోడా, అది దెయ్యంరా. దయ్యమైతే ఇలా ఉందేంటి? దయ్యం అనగానే పాత సినిమాలో తెల్ల చీర కట్టుకొని జుట్టు పెరపూసుకొని భూత వైద్యుడు ఏయ్ దయ్యం అనగానే ఎస్ బాస్ అని నిలబడే దయ్యం అనుకున్నావురా? నందితరా. పెళ్లి చేసుకోవాలన్న నీ కోరిక తీరింది కదా, ఇంకా నీ దారితో వెళ్ళు. వెళ్ళను. ఏ? నందిత దయ్యం పిల్ల, ఒక్కటే పీస్. కృష్ణ శాస్త్రి, నా మనోడి పెళ్లి ఒక ఆత్మతో జరిగింది. ఇప్పుడేం చేయాలి? ఏమోనండి, వారి పెళ్ళం వారిష్టం. ఏం చేయాలంటే అది చేసుకోమనండి. ఏడ్చినట్టుంది. అయినా తాళి శ్రీలత మెళ్ళలో కట్టాడు కదా, అది దెయ్యం మెళ్ళలోకి ఎలా వచ్చింది? నేను శ్రీలత శరీరంలో దూరి అంజితో తాళి కట్టించుకున్నాను. అసాధ్యం. అంజి చేతికి నేను తాయెత్తు కట్టాను. అది మావయ్య తీసుకెళ్ళిపోయాడు బామ్మ. ఆ, అమ్మా దుర్గమ్మ గారు, దెయ్యాన్ని ఎదురుగా పెట్టుకుని ఆ డిస్కషన్ ఏంటండి? ముందు ఆత్మ సంగతి చూడండి. శాస్త్రి, ముందు ఆ దెయ్యాన్ని తరిమే. అమ్మా, నేను గూటక బ్రహ్మచారిని, కన్నె దయాల జోలు పోను. ఓరి నీ మొహం తగలయ్యా. దయ్యాల్లో కూడా కన్నె దయ్యాలు, ప్రౌఢ దయ్యాలు, ముగ్ధ దయ్యాలు ఉంటాయా? పంతులు,
నువ్వన్నా ట్రై చేయవయ్యా. అమ్మా సమయానికి హనుమాన్ చాలీసా కూడా గుర్తు రావటం లేదు. అయినా ప్రయత్నిస్తాను. ఓం గ్రీం. మేడం అది నిజంగా దయమేనా? ఏ డౌటా? డౌట్ ఏం లేదులే. అయినా తప్పదా మా పెదబాబుదే. మధ్యలో ఆయన ఏం చేశాడు? చేసుకున్న దాన్ని దయ్యం అనుకోవాలి కానీ దయ్యాన్నే చేసుకోవాలనుకోకూడదు. చేసుకుంటే ఇలాగే ఉంటది. పెళ్లి చేసుకోవాలనుకుంది నా ఫ్రెండ్ నందిత, నీ పెదబాబు కాదు. ఎవరికి అయినా దయ్యానికి మనిషికి ఫ్రెండ్షిప్ ఏంటి? నేను మనిషినని నీకు చెప్పానా? మేడం మీరు నువ్వు పంతులు గారు, పంతులు గారు. దుర్గమ్మ గారు, మీరు దెయ్యం లోపలికి రాకుండా ఏదో చేస్తానన్నారుగా, మరి లోపలికి ఎలాగొచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. పోనీ ఆ విషయం దయ్యాన్ని అడుగుతారా? అమ్మో, అది మీ ఫ్యామిలీ మెంబరు, దాన్ని మీరే అడగాలి. ఎంతైనా మీ ఇంటి కోడలు కదా, అది మీ మాటే వింటుంది. పంతులు నువ్వు బాగవయ్యా. నీ భయంతో ఆ దయ్యాన్ని నా ఇంటి కోడలు చేస్తావేంటి? అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఏయ్, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావని అడుగుతారనుకున్నాను, కానీ ఎలా వచ్చావని అడిగారు. సరే, ఎందుకు వచ్చావు? నేను చనిపోయినా నా ప్రేమ చనిపోకూడదని వచ్చాను. ప్రేమ మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. తప్పు. ప్రేమ చనిపోయిన వాడికి కూడా ఆయుష్ పోస్తుంది, అది ఆత్మకు సంబంధించిందే. నువ్వు రాకుండా ఇంటి చుట్టూ ఏర్పాట్లు చేశాను కదా, ఎలా వచ్చావు? కొంపదీసి ఇంటి చుట్టూ రోడ్లు పెట్టారేంటండి? నువ్వు నోరు మీద. మండపం చుట్టూ భస్మం చల్లితే నేను రాకుండా ఎలా ఉంటాననుకున్నారు? అది మంత్రించిన భస్మం, దాన్ని దాటి ఏ ఆత్మ రాలేదు. ఈ మనుషులకి తెలుగుంటే మా దయ్యాలకి చావు తెలుగుంది. రమ్య, మీరు చల్లిన భస్మం మీద మీ వాళ్ళ చేతే నీళ్లు చల్లించాను. ఏంటయ్య గారు ఎంతసేపు దయ్యాన్ని చూసి పల్లిక్కరించారు, ఇప్పుడెందుకు భయపడుతున్నారు? నేను భయపడేది దయ్యాన్ని చూసి కాదురా, మా అత్తను చూసి. ఓహో, అర్థమైంది. ఆ నీళ్ళు జల్లింది మీరే కదా. ఇంకా సేపటికి ఆ విషయం బామ్మగారు తెలుస్తుంది, మిమ్మల్ని చంపేసి దయంగా మార్చేస్తుంది. భయపెట్టకరా. ఇంతగా నీళ్లు పోసా సన్యాసి ఎవడు? అదిగో అతనే. డబ్బులిస్తే మమ్మల్ని లోపలికి పంపించాడు. ఎంతో కష్టపడి నేను ఇంటి చుట్టూ భస్మాన్ని చల్లితే డబ్బు కోసం దాన్ని నాశనం చేస్తాను. ఇంకా ఏంటో నువ్వు చెప్పేది? రే, డబ్బు కోసం ఆశపడి అల్లుడు బతుకు నాశనం చేస్తావా? అత్తయ్య, ముందు మీరెళ్ళి ఏం చేయాలో ఆలోచించండి. జరిగిన దానికన్నా జరగబోయేది మనకు ముఖ్యం అత్తయ్య. సరే అల్లుడు, నువ్వు చెప్పావని ఈసారికి ఈ వెధవని వదిలేస్తున్నా, లేకపోతే డొక్క చింపి రోజులు కట్టేదాన్ని. సారీరా, అత్తయ్య కోపడుతుందని అలా కవర్ చేశా. మీకంటే దయ్యాలే నయమండి, అవి ప్రేమ కోసం పోరాడుతున్నాయి, మీకు ఇలాగ డబ్బు కోసం కాదు. దెయ్యంతో జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. అంజీ, నువ్వు శ్రీలక్ష్మి పెళ్లి చేసుకో. అంతే అంతే. నా కోరిక నెరవేరింది, ఇక మీ ముచ్చట తీర్చుకోండి. దెయ్యాల్లో కూడా దేవతలు ఉంటారని నువ్వు నిరూపించావమ్మా. మా ఆవిడైతే చచ్చినా నన్ను ఇంకో పెళ్లి చేసుకుని వద్దు. పంతులు, ముందు పెళ్లి సంగతి చూడవయ్యా. అలాగేనమ్మా. నాయనా, నువ్వు తాళి కట్టు. అబ్బాయి గారు ఎంత లక్కీయో. ఓ పక్క కనిపించే పెళ్ళాం, ఇంకో పక్క కనిపించని పెళ్ళాం, ఇద్దరితో కన్నుల పండుగగా కనపడుతున్నారు. బావా, నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఏది అడిగితే అది కొనిపెట్టాలి. అంజీని ఎక్కువగా ఇబ్బంది పెడితే అస్సలు ఊరుకోను. జాగ్రత్త. బామ్మా, కంగారు పడకే. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీనికి ఏదైనా పరిష్కారం చెప్తారు కదా, కాస్త ఓపిక పట్టు. బావా, నువ్వేం మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు మాటలు రావడం లేదు. సర్లేరా, ముందు అందరి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళమ్మా. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో మీరిద్దరూ బతకాలని ఈ బామ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందిరా. థ్యాంక్స్ బామ్మ. వెళ్ళండి, వెళ్ళి పింగళి శాంతిల ఆశీర్వాదం కూడా తీసుకోండి.
సంతోషంగా ఉండండి నాయనా. నా గారాల పట్టి శ్రీలతని కళ్ళల్లో పెట్టుకు చూసుకో నాయనా. అయ్యగారు, ఇందాక అమ్మాయి గారు ఇలాంటివి చెప్తుంటేనే దయ్యానికి కోపం వచ్చింది. మిగతా అది శాంతి చెప్తుంది. అల్లుడు నీకోసం ఆయన గోల్డ్ రింగ్ చేయించారు. ఇదిగో తీసుకో. దెయ్యంతో కంటే పెళ్ళంతోనే పాటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రింగు నేను ముచ్చటపడి చేయించుకున్నాను. అబ్బాయి గారు ఇచ్చింది ఇంటాల్డ్కే కదా, ఆ మాత్రం పెట్టాలి. బావా ఇటొచ్చి మా ఆశీర్వాదం కూడా తీసుకో. ఆశీర్వాదం కాదే, విశేష్ చెప్తా. మీరు విషయం చెప్పండి, నేను ఆశీర్వదిస్తా. కొన్ని రోజుల పాటు మనకి తిప్పలు తప్పవరా మనవడా. వాళ్ళు చెప్పినట్టు చేయండి. ఆ అమ్మాయితో కాదు బావా, మా అమ్మాయితో రండి. పదండి. అస్తు అస్తు, దెయ్యం పిశాచల్లా మీ జంట ఎప్పుడూ కలిసి ఉండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ పెళ్లి కానుక మంతళ మరిని ఇస్తున్నాను. తీసుకో బావా. థ్యాంక్స్. శ్రీవారు మళ్ళీ వస్తాను. బాయ్. మావా, జీవితంలో ఇలాంటి గిఫ్ట్లు అందుకుంటారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కంగారు పడకరా, నేను ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాగా. నా బావ నాకే సొంతం. ఎలా అయినా దెయ్యం బారి నుండి బావని రక్షించండి. మేమంతా ఉన్నాం కదమ్మా, భయపడకు. సరే అందరింటికి వెళ్దాం పదండి. ఇలాంటి తలరాతన ఆ బ్రహ్మదేవుడు ఎందుకు రాశాడో ఏమో. ఏమైనా మా వాడి విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సింది. చూసావా మనోడా, ఆ మానవుడు నువ్వు చేసిన తప్పుకి నన్నెలా నిందిస్తున్నారు? తాత, ఈ ఆత్మ ఇంత పనిచేస్తుందని అనుకోలేదు. మనిషికి ఆత్మకి ఈనాడు పెళ్లి జరిగింది. సృష్టికి విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లి అతని జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. విధాత, ఇప్పుడు ఏం జరగబోతుంది? కొన్ని విషయాలకి కాలమే సమాధానం చెప్తుంది. ఎన్నో మలుపులున్నాయని ఊరించి ఏ ఒక్కటి చెప్పలేదు. ఏం జరుగుతుందా అని ఆరాటం ఎక్కువైంది. గుప్తా, నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బహుబేషుగ్గా వినిపిస్తుంది. మీ ఇద్దరి తప్పు వల్ల ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. పరిష్కార మార్గం నేను చెప్పగలను, కానీ దాన్ని అమలు చేసే బాధ్యత మీదే. చెత్తం బ్రహ్మదేవా. ఏమైంది తాత? ఎందుకో కలవరపడుతున్నట్టున్నారు? ఈ మనుషులకు చెడు అలవాటు ఉంది. ఒకరేదైనా తప్పు చేస్తే మరికొంతమంది ఆ మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఎవరైనా అలా చేస్తున్నారా తాత? నువ్వే చూడు. సరే రమ్య,